తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జనరల్ ర్యాంకింగ్ లిస్టును టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచింది. 783 పోస్టుల భర్తీకి 2022లో టీజీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసింది. 5 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పరీక్షలకు 46% మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. 2024 డిసెంబర్ 16, 17 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించారు. తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జనరల్ ర్యాంకింగ్ లిస్టును టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచింది. 783 పోస్టుల భర్తీకి 2022లో టీజీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసింది. 5 లక్షలకు పైగా అభ్యర్థులు 46% మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. 2024 డిసెంబర్ 16, 17 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించారు. తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జనరల్ ర్యాంకింగ్ లిస్టును టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచింది. 783 పోస్టుల భర్తీకి 2022లో టీజీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసింది. 5 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పరీక్షలకు 46% మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. ఇది 2024 డిసెంబర్ 16, 17 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, గ్రూప్ 2 ఫలితాలను టీజీపీఎస్సీ ఈ రోజు రిలీజ్ చేసింది. 783 పోస్టుల భర్తీకి గత ఏడాది డిసెంబర్ 15, 16 తేదీలో రాత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా అభ్యర్థుల మార్కులతో కూడిన జనరల్ ర్యాంక్ జాబితాను ప్రకటించింది. మరోవైపు 1363 గ్రూప్ 3 పోస్టుల ఫలితాలను ఈ నెల 14వ తేదీన విడుదల చేయనుంది. మార్చ్ 17వ తేదీన హాస్టల్ వెల్ఫేర్, 19వ తేదీన ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టుల పరీక్ష ఫలితాలను కూడా రిలీజ్ చేస్తామని టీజీపీఎస్సీ తెలిపింది. ఇక గ్రూప్ 2 విషయానికి వస్తే మనం చూసాము, గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే డిఎస్సి పరీక్షల నిర్వహణకు ముందు చాలా వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. అభ్యర్థులందరూ కూడా అటు ఉస్మానియా వేదికగా, ఇటు అలాగే దాంతో పాటు నిజాం కాలేజ్ వేదికతో పాటు పలు కాలేజీలలో కూడా నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా ఉస్మానియా యూనివర్సిటీలో డిఎస్సి ప్రొటెస్ట్, అలాగే గ్రూప్ 2 కు సంబంధించి ఇటు దిల్సుఖ్ నగర్ అలాగే చిక్కర్పల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గర రోడ్ల పైన కూడా ధర్నాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రొటెస్ట్ చేశారు, పరీక్షని వాయిదా వేయాలని. సో అన్ని వివాదాల అనంతరం కూడా గ్రూప్ 2 కి ప్రభుత్వం కూడా కాస్త అభ్యర్థన మేరకు కూడా ప్రభుత్వము వాళ్ళకి సానుకూలంగా స్పందించి డిసెంబర్ లో ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రత్యేకంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క కూడా వాళ్ళందరూ అభ్యర్థులు సంప్రదించి తమ ఒక వినతి పత్రాన్ని కూడా ఇచ్చారు. దీంతో డిసెంబర్ కి కూడా పరీక్షలు వాయిదా వేశారు. గత ఏడాది ఈ గ్రూప్ 2 పరీక్షలు 4 సెషన్లో జరిగిన విషయం తెలిసిందే. డిసెంబర్ 15వ తేదీన ఉదయం మధ్యాహ్నము ఒక పేపరు, అలాగే డిసెంబర్ 16వ తేదీ ఉదయం మధ్యాహ్నము 3-4 పేపర్లలో కూడా నిర్వహించారు. రాష్ట్రంలో దాదాపు 33 జిల్లాలలో 1368 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. 4 పేపర్లు ప్రాథమిక సమాధాన కీ మాస్టర్ ప్రశ్న పత్రాలను కూడా జనవరిలో అభ్యర్థులకి లాగిన్ ద్వారా కూడా విడుదల చేశారు. ఇంకా అభ్యంతరాల విండో జనవరి 18వ తేదీన ప్రారంభమై జనవరి 22న కూడా ముగిసిన విషయం తెలిసిందే. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం నెక్స్ట్ ఏమైనా అభ్యంతరాలకు అవకాశం ఉంటే కూడా అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఇంగ్లీష్ లో మాత్రమే సమర్పించాలని కూడా సూచించారు. వారు తమ వాదనలు ధృవీకరించే రుజువులు ఆన్లైన్ కాపీలను అప్లోడ్ చేయడం కూడా వచ్చింది. సో దీంతో పాటు ఆథర్ ఎవరు, ఎడిషన్ పేజ్ నెంబరు, ప్రచురణకర్త, వెబ్సైట్ వంటి వివరాలు సమర్పించాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ గ్రూప్ 2 కి సంబంధించి కూడా ప్రస్తుతం మరోసారి కూడా అభ్యంతరాలకి ఇంగ్లీష్ ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా ఇచ్చారు. అయితే ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలనే దానిపైన కూడా చాలా క్లారిటీ ఇచ్చింది టీజీపీఎస్సీ. అధికారిక వెబ్సైట్ లింక్ ఓపెన్ చేశాక గ్రూప్ 2 సర్వీస్ జనరల్ ర్యాంకింగ్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే పీడిఎఫ్ ఫార్మాట్ వివరాలు ఓపెన్ అవుతాయి. అలాగే ప్రశ్న ఫైనల్ కావస్తే కూడా అందుబాటులో ఉంది. దానిపైన క్లిక్ చేస్తే వివరాలు కూడా చాలా క్లియర్ గా కనిపిస్తాయని కూడా టీజీపీఎస్సీ అధికారులు చాలా క్లియర్ గా చెప్పారు. వీటికి సంబంధించి ఏ సమస్య ఉన్నా హెల్ప్ లైన్ నెంబర్ 04022244555 నెంబర్ కు కాల్ చేసి
సందేహాలు కూడా నివృత్తి చేసుకోవచ్చు అంటూ కూడా టీజీపీఎస్సీ చాలా క్లియర్ గా కూడా మెన్షన్ చేసింది. అయితే ఇప్పుడు ప్రస్తుతము ఈ దీంతో పాటు వెబ్సైట్ వంటి వివరాలు కూడా దాంట్లో ఎవరికైనా క్వైరీస్ ఉంటే సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఈమెయిల్ వ్యక్తిగత ప్రాధాన్యం లేని తర్వాత కూడా అభ్యంతరాలను పరిగణించబోమని కూడా టీజీపీఎస్సీ చాలా స్పష్టంగా చేసింది. మొత్తానికి ప్రభుత్వం సక్సీడ్ అయిందని చెప్పుకోవాలి. ఇటు గ్రూప్ 1 తో పాటు గ్రూప్ 2 పరీక్షల నిర్వహణలో సక్సీడ్ అయింది. అలాగే చాలా పారదర్శకంగా నిర్వహించిందని కూడా చెప్పుకోవాలి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు కొన్ని క్వేరీస్ గ్రూప్ 1 లో కూడా కొన్ని క్వేరీస్ ఉన్నాయి. అక్కడ ఇక్కడ కూడా ఇప్పటికే అభ్యర్థులు కాస్త తీవ్రంగా వాపోతున్నారు. వాళ్ళకి 15 రోజుల పాటు గ్రూప్ 1 అభ్యర్థులకి 15 రోజుల పాటు రీకౌంటింగ్ కి టైం కూడా ఇచ్చింది ప్రభుత్వము. ప్రస్తుతం గ్రూప్ 2 కు సంబంధించింది అయితే జనరల్ ర్యాంకింగ్ అనేది చాలా క్లియర్ గా వెబ్సైట్ లో అయితే కనిపిస్తుంది సందీప్. థ్యాంక్ యూ శ్రీచరణ్.